వెస్ట్ బెంగాల్లో హిందూస్ అండ్ లేడీస్ సేఫ్ గా లేరు. ఒక పోలీస్ ఆఫీసర్ వాడి బ్రాస్లెట్ పోయిందంట ఊర్లో. జస్ట్ వీడి పైన నాకు అనుమానం ఉంది అని ఒక అబ్బాయిని అనుకోని వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళ మమ్మీ ఏం చేసిండో అని అడిగితే వీడిని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మని ఇగ్గుకొని పోయి ఆమె ప్రైవేట్ పార్ట్స్లల్లో గుడ్డు కారం వేసి 11 గంటలు నరకం 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 అంటే ఏందో చూపించానంట. ప్రైవేట్ పార్ట్స్లలో గుడ్డు కారం వేసి. వీడు పోలీసా? 11 గంటల తర్వాత ఆమెను వదిలినప్పుడు ఆమెకు 1000 రూపాయలు ఇచ్చి ఈ విషయం బయట చెప్పినామనుకో చంపేస్తా అని బెదిరించానంట. అసలు మనం ఏడున్నాం? వీళ్ళంతా ఏడున్నారు? ఇండియాలోనే ఉన్నారుగా. ఇండియాలో ఇట్లా జరుగుతుందా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఓటు మనం ఎవరికి వేసినాం? ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇట్లనే చేయండి. భయపడదాం, దెబ్బలు తిందాం, ఓటు ఇసుంటోళ్ళకి వేద్దాం, మళ్ళీ సేమ్ పంచాయతీ మనం క్రియేట్ చేసుకుందాం. ఇది ఆ స్టేట్లో అయింది, తర్వాత ఇంకో స్టేట్కి వస్తుంది, తర్వాత ఇంకో స్టేట్కి వస్తుంది, తర్వాత మన ఇంటికి వస్తుంది. అప్పుడు మంచిగా మాట్లాడుకుందాం ఇట్లాంటివన్నీ. అరే అక్కడైనా ఉండే కదా, ఇప్పుడు మా ఇంట్లో అయింది, ఇప్పుడు మాకేవాడు అని చెప్పి. అరే ఓటు వేసేటప్పుడైనా సరే కనీసం ఈ ఒక్కసారి ఓటు కరెక్ట్ బరాబర్ మీరు యూజ్ చేసింది అనుకో లైఫ్లో మారుతాయి. మనది పోయిందచ్చు, నెక్స్ట్ జనరేషన్స్ అన్న మంచిగా ఉండాలి కదా. వాళ్ళ కోసమైనా కానీ ఈసారి నుంచి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి.